విశాఖలోని కొన్ని స్పా సెంటర్లు వ్యభిచార గృహాలుగా వర్ధిల్లుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట వెల్నెస్, మసాజ్ పేరుతో బోర్డులు పెట్టి లోపల మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతున్నారన్నది బహిరంగ రహస్యమే. సిపి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల కొన్ని స్పా సెంటర్లపై దాడి చేయగా అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు తేలింది. కాగా స్పా సెంటర్లలో విజిటింగ్ వీసా అంశం మీద పోలీసులు అంతగా దృష్టి సారించకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. వాస్తవానికి విదేశాల నుంచి మన దేశానికి వచ్చేవారి విజిటింగ్ వీసా కాలపరిమితి గరిష్టంగా ఏడాది వరకు మాత్రమే ఉంటుంది. కానీ థాయిలాండ్ తదితర దేశాలకు చెందిన యువతులు విజిటింగ్ వీసాల మీద ఇక్కడికి వచ్చి ఎంచక్కా స్పా సెంటర్లలో జాబ్ చేయడం గమనార్హం. కొన్నేళ్ల క్రితం ఎంవీపీ స్టేషన్ పరిధిలోని సీతమ్మదారలో గల స్పా సెంటర్ మీద దాడి చేసినప్పుడు ఈ వీసాల బాగోతం బయటపడింది. తరువాత పోలీసులు ఈ విషయాన్ని ఎందుకనో లైట్ తీసుకోవడం విమర్శలకు తావిస్తుంది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 300కి పైగా మసాజ్ సెంటర్లు ఉన్నాయి. బ్యూటీషియన్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ ను ఉల్లంఘించి ఈ సెంటర్లలో అందించే సేవలకు పోలీసుల నుంచి ఆటంకం లేకుండా ఉండేందుకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్పా సెంటర్లలో అందజేసే సేవలను బట్టి మామూళ్లు వసూలు చేసి పోలీసులకు అప్పగించే బాధ్యతను కూడా కొన్ని సెంటర్ల నిర్వాహకులే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. క్రాస్ మసాజులు చేసే సెంటర్లు అయితే నెలకు 10,000 రూపాయలు, అదే వ్యభిచారం అనుమతించే స్పా సెంటర్లు అయితే 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు మామూళ్లు అందజేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శారీరకంగా అలసిపోయిన వారికి, కండరాల బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్న వారికి వాటి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కాస్మోటిక్స్ కు సంబంధించిన సేవలు మాత్రమే స్పా ఇంకా వెల్నెస్ సెంటర్లలో అందించాలి. ఇవన్నీ బ్యూటీషియన్ అండ్ కాస్మోటిక్ రంగం కింద గుర్తించబడతాయి. స్పా, మసాజ్ సెంటర్లు, రిలాక్స్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్స్ వంటి పేర్లతో ఇవన్నీ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఈ సెంటర్లలో క్రాస్ జెండర్ మసాజ్ అనగా పురుషులకు మహిళలు, అలాగే మహిళలకు పురుషులు మసాజ్ చేయడం చట్ట ప్రకారం నేరం. మసాజ్ సెంటర్, స్పాలో చీకటి కార్యకలాపాలకు తావు లేకుండా ఉండేందుకు పురుషులకు, మహిళలకు వేర్వేరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ ఈ కేంద్రాలలో ఒక్క నిబంధన కూడా అమలు కావడం లేదనే చెప్పాలి. థాయిలాండ్తో పాటు కేరళ, గోవా వంటి ప్రాంతాల నుంచి యువతులను నగరానికి తీసుకొచ్చి వారితో మసాజ్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సిపి సంకబ్రత బాగ్చీకి ఫిర్యాదులు అందాయి. రామాటాకీస్ సమీపంలోని మినీ థాయ్ స్పా సెంటర్లో తనిఖీలు చేయాలని టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచారం కోసం ఉన్న 5 యువతులు, ఒక విటుడితో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ద్వారకా నగర్ మొదటి లైన్లోని లావిస్ థాయ్ స్పాలో టాస్క్ ఫోర్స్ ద్వారకా స్టేషన్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 7 నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేస్తే ఇలాంటి చీకటి కార్యకలాపాలన్నీ బట్టబయలయ్యే అవకాశం ఉంది. స్పా సెంటర్ నిర్వాహకులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్చి హెచ్చరించారు. స్పా సెంటర్స్ కి లైసెన్స్ జీవీఎంసీ ఇస్తారండి. అదే మాదిరిగా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటారండి. సో ఇంతకు ముందు మేము లైసెన్స్ కండిషన్స్ కొన్ని వయలేట్ చేశారని చూసాము. ఆ కన్సర్న్ స్పా సెంటర్స్ కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అవి మైనర్ వయలేషన్స్, అవి వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ నేరము అంటే ఆల్రెడీ చెప్పాము, క్రాస్ మసాజింగ్ లాంటిది, అది మాత్రం ఐటీపీ యాక్ట్ కింద నేరము. మేము ఖచ్చితంగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. మాకు తెలిసింది వేరే వేరే రాష్ట్రం నుండి లేడీస్ ని తీసుకొచ్చి ఆ స్పా సెంటర్ లో పనిచేయాలని చెప్పి
తర్వాత ఇటువంటి పనులు ఏమని ఒత్తిడి చేస్తున్నారు. వేరే రాష్ట్రం నుండి వచ్చిన లేడీస్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అటువంటి ఇబ్బంది మీకు ఉంటే మొహమాట లేకుండా ధైర్యంగా నా ఫోన్ నంబర్ కి కాల్ చేయండి, మేము రెస్క్యూ చేస్తాం, మీకు అన్ని విధంగా రక్షణ కల్పిస్తాం. అటువంటి 4 స్పా సెంటర్స్ గుర్తించాము. ఇలా ఓపెన్ గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారని 4 స్పా సెంటర్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టి దాడులు చేస్తున్నాం. సో ఆల్ స్పా సెంటర్స్ కి హెచ్చరిస్తున్నాం, మీ అడ్వర్టైజ్మెంట్ పబ్లిక్ ఎలా చూస్తారండి, నేను కూడా చాలా ఆసక్తిగా చూసి మా దాడులు ప్లాన్ చేస్తాం. కాబట్టి దయచేసి వణుకోకండి, మేము కళ్ళు మూసుకొని ఉన్నాం, మా కళ్ళు తెరిచి ఉన్నాయి, జాగ్రత్త.